రాహుల్ గాంధీ అనే నేను పలానప్పుడు ఏం పని చేసిండో మీకు అందరికీ ఎరికే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇక ఇప్పుడు కూడా గిసవండి పనులు చేస్తేనే రేపు రేపు నాకు ఓట్లు రాలుతట్టున్నాయి అని దిగుతుండట పెద్ద మనిషి. ఇక చూద్దాం మరి. అమ్మయ్యా, ఇక నేను కాళ్ళకు గిరికాలు కట్టుకొని భారత్ జోడో యాత్ర పేరు మీద జనాలలా తిరిగినందుకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేసినందుకు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ జర్రంత పైకి లేచింది. ఎన్నో సీట్లు జర్ర పుంజుకున్నాయి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఏదో ఒక పని చేస్తే కానీ నేను ముందు వాడా రాబోయే రోజుల్లో నేను ప్రధాని కాను. ఇక మరి ఎట్లయితే నేను రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయ్యాలి కావాలి అంటే ఇగో ఈ పని చేయాలి. ఏ పని చేయాలి? తాపీ మేస్త్రి పని చేయాలి. తాపీ మేస్త్రి పని చేస్తే మళ్ళీ జనాల నోళ్ళ నాంత ఆహా రాహుల్ గాంధీ తాపీ మేస్త్రి పని చేస్తుండు అమ్మరకుండా అని మన దేశం అంతా నా వైపు చూడాలి అన్నట్టుగా ఈ రకంగా రాహుల్ గాంధీ తాపీ మేస్త్రి పనికి పూనుకున్నాడనులో అబ్బరకుండా. మొత్తానికైతే రాహుల్ గాంధీ జనాల నాడి దొరికించుకున్నట్టుండులో. ఎప్పుడైనా జనాలలో ఉంటేనే, జనాలలో కలదిరిగితేనే, జనాలలో సేవ చేస్తేనే మనం ఎప్పుడైనా ఏదో ఒక రోజు రాణించవచ్చు అనేది మాత్రం బాగా సంకల్ప బలంతో ముందుకు దూసుకుపోతుండ్రు రాహుల్ గాంధీ. ఇక చూస్తుర్రా నీ దండం పెడితే ఢిల్లీలో గురు తేజ్ బహదూర్ నగర్లో ఇక ఈ రకంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి గిట్ల తాపీ మేసి పని పూనుకుంటుల్లో రాహుల్ గాంధీ. చూడాలి మరి ఈ పని మరి ఎంతవరకు ఎక్కడికి వస్తుందో ఏం కదో చూద్దాం ముందు ముందు.